ఇవాళ ఏ సెలబ్రిటీ చూడు వింబుల్డన్లో కనబడుతురు, ఏ సెలబ్రిటీ అయినా. క్రికెట్లో కూడా కనబడతలేడు, వింబుల్డన్లో కనబడుతురు. వింబుల్డన్లో ఫ్యాషన్ ఏంది అని అంటే అది ఫైనాన్స్ ఏంది గిరీష్, ఫ్యాషన్ ఏంది అని చెప్పి మాట్లాడితే బిగ్గెస్ట్ సెలబ్రిటీలు వాళ్ళ కొడుకులు వాళ్ళ ఖాందాన్లు వాళ్ళందరూ వింబుల్డన్లో కనబడుతున్నారు. టెన్నిస్ ఆడడానికే కాదు, ఇట్లా కూర్చుంటారు, ఇట్లా కూర్చొని మళ్ళీ గట్టిగా కూడా నవ్వరు, గట్టిగా నవ్వుతే కూడా అలా నవ్వు తప్పండు గారినాడు కారుతుంది కదా, ఇట్లా చక్లింగ్ చేస్తారు అన్నమాట, ఇట్లా సపోర్ట్లు కొడతారు. ఈ కుడి చేయి ఇట్లా ఉంటుంది, ఎడమ చేయితో కొడతారు. ఈ విజిబిలిటీ ఏంది, యాక్చువల్లీ ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చిట్టా చాలా గంభీరంగా ఉంటుంది. ఈ వింబుల్డన్లో సీటు దొరకడం అని అంటే నీ స్టేటస్ సింబల్ అంట, లగ్జరీ బ్రాండ్లకు ఆహ్వానం పలికినట్టంట. భారతదేశం ఎకానమీ 5 ట్రిలియన్ పోతుంది కాబట్టి రోలెక్స్, రాల్ఫ్ లూరెన్, మోయిట్, జాగ్వార్ ఇవన్నీ బ్రాండ్స్ వస్తాయి అని చెప్పి పోతారట. అంటే వింబుల్డన్లో కనిపిస్తే అక్కడ నీకు సీటు దొరికితే నువ్వు ఒక ఎలైట్ ఏ లిస్టర్స్లలో ఉంటావంట. అంటే 3 to 10 crore ఈజీగా ఉంటుందంట ఎండార్స్మెంట్స్. ఇప్పుడు రోలెక్స్ వాచ్ అడ్వర్టైజ్మెంట్ నీకు వచ్చిందనంటే 3 నుంచి 10 కోట్ల ఎండార్స్మెంట్ అంట. ఇది కైవసం చేసుకోనికి వింబుల్డన్ల సీట్లకు పోతారట. 5 ట్రిలియన్ ఎకానమీ ఇండియాది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి 2027 వరకు మనకు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. లగ్జరీ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా ఇండియాలోకి ఎంటర్ అవుతాయి. బికాస్ $1 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది కదా ఇండియా. మళ్ళీ అప్పుడు ఎండార్స్మెంట్లు కావాలి కదా. నేనంటే నేను అని చెప్పి పోటీ పడుతున్నారు. దీపికా పడుకోన్, రణ్వీర్ సింగ్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, యూ నేమ్ ఇట్, దే ఆర్ ప్రజెంట్ దేర్. ద సీట్ ఇన్ ది వింబుల్డన్ ఈజ్ నథింగ్ బట్ ఎ బిజినెస్ ఎండార్స్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ప్రమోటింగ్ ది స్పోర్ట్. ఆడ క్రీడాని ఆ స్పోర్ట్ని ప్రమోట్ చేసుడు కాదు, కేవలం నీ బ్రాండ్ ఎండార్స్మెంట్. నేను ఎలైట్ ఏ క్లాస్ లిస్టర్లలో ఉన్నా, దాన్ని బట్టి నీ ఇన్ఫ్లుయెన్సర్ లిస్ట్ నుంచి ఆట మొదలవుతుంది. అంటే ఒక్క సెలబ్రిటీ నీకు వింబుల్డన్లో కనిపించిందంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. బికాస్ నిన్ను ఒక హీరోయిన్ లెక్క మోటివేట్ చేసుకుంటారు. ఇక్కడ నీ గ్లోబల్ ప్రైసెస్ తాకట్టు పెట్టి నువ్వు ఇక ఎండార్స్మెంట్లు తీసుకుంటున్నావు, న్యూ బ్రాండ్ డీల్స్ తెచ్చుకోనీకి. ఇదంతా కేవలం ఒక క్లిక్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ కాదు. అంటే లగ్జరీ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్స్, అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ డీల్స్. ఇవాళ లాస్ట్కి వింబుల్డన్ ఈజ్ హాట్ స్పాట్ ఆఫ్ బిలియనీర్స్ అండ్ సిఈఓస్. ఎక్కడైతే సైలెంట్ పార్ట్నర్షిప్లు జరుగుతాయి, లగ్జరీ కొలాబరేషన్స్ జరుగుతాయి, స్ట్రాటజిక్ డీల్స్ జరుగుతాయి. మీరు ఇన్నది కరెక్ట్, స్ట్రాటజిక్ డీల్స్ జరుగుతాయి, అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్లు జరుగుతాయి ఫ్రెండ్స్. వెనుకటికి క్రికెట్ ఉండే, ఆ క్రికెట్ ఇవాళ వింబుల్డన్కి పోయింది. ప్రతిసారి ఒకడు బాల్ వేయాలా, బ్యాట్ కొట్టాలి, ఎందుకు? అదే బాల్ని మనం ఇటు నుంచి అటు కొట్టుకుంటే అయిపోతుంది కదా, ఇద్దరం ఆడొచ్చు కదా అనే ఆటల ఇలా పైసా కనబడుతున్నది. స్టార్స్ లైక్ విరాట్ కోహ్లీ, దీపికా పడుకోన్, స్టార్టప్ ఫౌండర్స్ వీళ్ళందరూ మీకు వింబుల్డన్లో కనబడతారు. టెన్నిస్ కోసం కాదు, బ్రాండ్ పొజిషనింగ్ కోసం కనబడతారు. వాళ్ళ ప్రిజన్స్ ఉనికిడి తెలుపుకోనికే కనబడతారు. ఇలా వింబుల్డన్ ఛాంపియన్షిప్ అనేది అక్కడ ఏదైతే ఇన్వైట్స్ ఏదైతే ఈ సెలబ్రిటీస్ ఉంటారు కదా, ఈ సెలబ్రిటీస్కి వాళ్ళు ఇన్విటేషన్ పంపుతారు కదా, భారత్ నుంచి ఎక్సెట్రా విదేశాల నుంచి. ముందు ఈ సెలబ్రిటీ వింబుల్డన్కి ఎక్కువ పోకపోయేది. కాకపోతే ఇది 400% జంప్ అయిందంట రీసెంట్ టైమ్స్లో. ఎందుకు అనంటే లగ్జరీ బ్రాండ్స్ని ప్రమోట్ చేయనికే ఈ లగ్జరీ బ్రాండ్ ప్రమోటర్లు కావాలి కాబట్టి. సో వింబుల్డన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ స్పోర్ట్, కేవలం అదొక స్పోర్ట్ కాదు ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఏ స్ట్రాటజీ. టెన్నిస్ ప్లస్ ఫ్యాషన్ ప్లస్ బిలియనేర్ క్యాపిటలిజం, పర్ఫెక్ట్ స్టార్మ్ ఆఫ్ విజిబిలిటీ అండ్ మనీ అని చెప్పి చెప్తున్నారు విశ్లేషకులు. ఎక్కడైతే ఫైనాన్స్ ఫేమ్తో మీట్ అవుతుందో, ఆర్థిక వ్యవస్థ అర్థ వ్యవస్థతో చేతులు కలుపుతుందో, అహంకారం అవకాశాలను వెతుక్కుంటూ ఆటల పాట కోసం వెతుకుతుందో, ఆ పాట లగ్జరీ బ్రాండ్ రూపంలో సామాన్యుని వేటాడుతుందో, చట్టాలను చుట్టాలు చేసుకునే పెద్ద స్ట్రాటజిక్ డీళ్లు జరుగుతున్నాయో, ఇలా అదే వింబుల్డన్. టెన్నిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ స్పోర్ట్, ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ఫైనాన్స్ మీట్స్ ఫేమ్ ఫ్రెండ్స్. దీని మీద మీ అభిప్రాయం ఏందో చెప్పురు. మేము తప్పైతే ఉత్కారేయండి. భారత్ మాతాకి జై.